మేడం వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ బ్రెయిన్ స్ట్రోక్? కామన్ పీపుల్కి ఎక్స్ప్లెయిన్ చేయడం ఎలా? మనకు ముందు చూసుకున్నట్టు మనకు స్ట్రోక్లో 2 రకాలు ఉన్నాయని తెలుసు. హెమరేజిక్ స్ట్రోక్ అండ్ ఇష్కెమిక్ స్ట్రోక్. హెమరేజిక్ స్ట్రోక్ అంటే తలలో రక్తస్రావం జరగడం వల్ల వస్తుంది. ఇది పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజీయే. వేరాజ్ మనం కామన్గా చూసేది ఇష్కెమిక్ స్ట్రోక్. ఈ ఇష్కెమిక్ స్ట్రోక్ దేనివల్ల వస్తుందంటే, నేను పేషెంట్స్కి కామన్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే, మనం ఒక పొలం ఉంటుంది, ఆ పొలంకి వాటర్ సప్లై చేస్తుంటాం. ఈ వాటర్ సప్లై అనేది త్రూ పైప్ చేస్తుంటాం. సో ఈ పైప్ కెన్ బి కంపేర్డ్ విత్ బ్లడ్ వెజిల్, అంటే రక్తనాళం కింద ఈ పైప్ మనం కంపేర్ చేసుకోవచ్చు. ఏదైతే పొలం ఉందో ఇట్ కెన్ బి కంపేర్డ్ విత్ బ్రెయిన్ టిష్యూ. మనకి ఎప్పుడైతే పొలంలో వాటర్ అనేది బ్లాక్ అవుతుందో అక్కడ పొలం అంతా ఎండిపోతుంది కదా, అది బ్రెయిన్ టిష్యూ, డెడ్ అయిన టిష్యూ. ఏదైతే పొలంలో వాటర్ బ్లాక్ అయిందో బ్లడ్ వెజిల్లో, అది క్లాట్. సో మనం స్కాన్ చేస్తే మనకు ఏదైతే బ్రెయిన్ టిష్యూ డెడ్ అయిందో, ఇంపాక్టెడ్ ఏరియా అంటాం, అది మనకు స్కాన్లో తెలుస్తుంది. వేరాజ్ ఈ రక్తనాళం మనం లో ఎక్కడ బ్లాక్ ఉంది అని చూడాలంటే సిటీ యాంజియోగ్రామ్ కానీ ఎంఆర్ యాంజియోగ్రామ్ కానీ చేస్తే తెలుస్తుంది.